విశాఖ గాజువాక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకత్వం ఉన్నంత వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఈ మేరకు పల్లా శ్రీనివాసరావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అందరికీ తెలియజేస్తున్నామండి, తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే కూటమి నాయకత్వం ఉందో, కూటమి నాయకత్వం ఉన్నంత వరకు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాదు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, గత ప్లాంట్ స్థాపించిన దగ్గర నుంచి కూడా కాంట్రాక్ట్ లేబరు ఆ ప్లాంట్ వారే రన్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు. ఆ లేబర్ని ఏజెన్సీలకు, కొన్ని ఏజెన్సీలకు, చిన్న చిన్న ఏజెన్సీలకు ఇచ్చి వారు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు పనులు చేసేవారు. ఈరోజు ఒక పెద్ద ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో ప్రైవేట్ వ్యక్తులే చేస్తుంది కనుక ఎవరు అపోహలు వద్దు. అయితే ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీకి అలా ఆరోపణ చేయడం సహజం. అలాగే దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది కార్మిక నాయకులు కూడా, కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఆ ప్లాంట్ బ్రేక్ ఈవెన్కి రావాలి అంటే, బ్రేక్ ఈవెన్ అంటే నో లాస్ నో ప్రాఫిట్ రావాలి అంటే 2 బ్లాస్ట్ ఫర్నెస్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి. అలాగే పూర్తి లాభాల్లోకి రావాలి అనుకుంటే మాత్రం దానికి రేటెడ్ కెపాసిటీ ఏదైతే 7.3 మిలియన్ టన్స్ ఉందో ఆ 7.3 మిలియన్ టన్స్ పూర్తి స్థాయిలో రన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే లాభాల్లోకి వస్తుంది. ఒకవేళ సరుకు ఏమైనా ఉండిపోయింది, వెళ్ళట్లేదంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సరుకు మీరు కొనాలి అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పాం. అలాగే ఈరోజు ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారని నేను ఆరోపణలు చేస్తున్నారు కనుక ఏ ఏజెన్సీ వచ్చి కొంటుంది ప్రైవేటైజేషన్ అంటే? ప్లాన్ కొనడానికి ఒక ఏజెన్సీ ఉండాలి కదా. గతంలో ఒక అదాని వచ్చిందన్నారు, ఆ తర్వాత పోస్కో వచ్చిందన్నారు, కొన్ని రోజుల తర్వాత ఆర్సెలర్ మెటల్ వచ్చిందన్నారు, జిందాల్ అన్నారు. ఏదైనా అలాంటి ఏజెన్సీ వచ్చి ప్లాన్ కొనడానికి ముందుకు వచ్చిందా? అలాగే ఏం లేదు కదా. కనుక లేనిపోయిన అపోహలు సృష్టించద్దు. కార్మిక నాయకులు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, బాధ్యతగా ఉండండి. అలాగే ప్లాంట్ లాస్ట్లో నడుస్తుందని తెలిసినప్పటికీ కూడా 2023-24 సంవత్సరాల్లో సుమారు 3000 మంది కార్మిక నాయకులకి, ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో వాళ్ళకి 3 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు అమ్మారని కూడా అంటున్నారు. దీని మీద కూడా ఇలాంటి పనులు చేయడం కాదు, ఈ పనులు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇవన్నిటి కూడా ఆర్థిక ఉపేక్ష కారణం అయింది అనుకుంటున్నాం. దానివల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఏజెన్సీలు, పెద్ద ఏజెన్సీలకు ఇవ్వాలని, బిల్ ఆఫ్ క్వాంటిటీస్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? పెద్ద ఏజెన్సీకి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆ కార్మికులు ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో వాళ్ళని మోసం చేసినటువంటి పరిస్థితి చూసాం. దానివల్లే ఈరోజు కొన్ని పెద్ద ఏజెన్సీలకు ఇస్తున్నారు తప్ప ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ వాళ్ళే చేస్తున్నారు. ఈరోజు గగ్గోలు పెడుతున్నారు ఏదో అయిపోతుందని. అయితే ఈ నమ్మడానికి అవకాశం నమ్మొద్దని చెప్పేసి ప్రజలు తెలియజేస్తున్నాను. మేము చెప్పేది ఇప్పుడు ఇంకోటి కూడా, ఈ 14,000 కోట్లు కూడా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా 2,600 కోట్లు భారం ఎందుకు తీసుకుందంటే ఇక్కడ నిర్వాసితులు ఉన్నారు. ఆ నిర్వాసితులందరికీ కూడా మనం ఆ రోజు భూములు వాకులు ఇచ్చారు, వాళ్ళకి న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే స్టేట్లో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం వీళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ కంపల్సరీగా ఈ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లో ఉండాలనుకుంటున్నారు. ఆ విధంగా మేము ఆలోచన చేస్తున్నాం. కనుక నిర్వాసితులకి సంబంధించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు కూడా మేము ప్లాంట్తో అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రం ఈ నిర్వాసితులందరినీ దృష్టిలో పెట్టుకొని 2,600 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. గత ప్రభుత్వాలు ఏమేమి చేసినాయా? ఆ ప్లాంట్ అంతా కూడా ఎప్పుడు ముంచేద్దామని నాకు ఆలోచనలోనే ఉండేవారు. ఇప్పుడు ఒక పైసా తీసుకొచ్చారా? 30,000 కోట్ల లాస్కి ఎలాగ వెళ్ళిపోయింది? కారణాలు ఏంటి? ఇది ఈరోజు తీసుకొచ్చే ప్రతి పైసా కూడా పబ్లిక్ అమౌంట్ తీసుకొచ్చి పెడుతున్నాం. వ్యాపారం అంటే వ్యాపారంలాగే చేయాలి. అందుకే ఈరోజు 14,000 కోట్లు తీసుకొచ్చిన తర్వాత స్ట్రైక్ ఎందుకు చేశారు? ఒకసారి సమాధానం చెప్పానండి. ఎందుకు స్ట్రైక్ చేశారు? ఇది ఈరోజు మా మూలాలు తగ్గొట్టేటట్టు చేశారు. ఎక్కడికి వెళ్ళినా సరే మేము డబ్బులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో శ్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, వాహన మిత్ర ద్వారా ప్రతి డ్రైవర్ కు 25,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఉచిత బస్సుతో నష్టపోయాం, 25,000 రూపాయలు వాహన మిత్ర అందించండి, వెల్ఫేర్ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయండి,
ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు పాలకొండ ప్రాంతం కమిటీ డిమాండ్. స్త్రీ శక్తి పథకం, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం తక్షణమే వాహనమిత్ర క్రింద 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేసింది. శ్రీ కోటదుర్గ సెంటర్ నుండి మెయిన్ రోడ్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ, కార్యాలయం, ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. సిఐ గారు జోక్యంతో సభ కలెక్టర్కు సమస్యలతో కూడిన వినతి పత్రం సిఐటియు ఆధ్వర్యంలో అందజేశారు. సొంత పెట్టుబడితో ఒక పక్క ఫైనాన్స్ కిస్తీలు, మరోవైపు ఆర్డీఓ ఆఫీసులో పన్నులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఆటో కార్మిక సమస్యలపై పరిష్కారానికి ప్రకటించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాదారాము అధ్యక్షతన జరిగిన ఆటో ర్యాలీ క్యాబ్ డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు పి శేఖర్, పి మహేష్, డి దుర్గారావు, కె శ్రీను, మహేష్, బి ప్రసాద్, ఎన్ రాంబాబు, పి సాయికుమార్, పి గౌరీశ్వరరావు, పి రామారావు, శంకర్రావు, వడ్డాది భోగి రాజు, కె ఎరకారావు, ఎస్ సన్యాసి నాయుడు, ఎస్ నాగరాజు, ఎస్ కామేశ్వరరావు, ఎన్ సుదర్శన్ రావు, ఈశ్వర్రావు, కె శ్రీను, రామారావు, సాయి, కోటి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పెట్టడం ద్వారాగా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి 26 లక్షల మంది ఆటో కార్మికుల తాలూకా రోజువారీ ఆదాయాలు పూర్తిగా కోల్పోయారు. చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇప్పటికే కుటుంబాలకి రోజువారీ తిండి పెట్టుకోవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పెట్టడం మాకు అభ్యంతరం లేదు. కానీ తద్వారాగా కోల్పోయినటువంటి ఆదాయాలు కోల్పోయిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇమీడియట్గా సంక్షేమ పథకం ద్వారా తీసుకోవాలి. ప్రతి ఆటో కార్మికులకి 25,000 రూపాయలు ఆదాయం వచ్చేటట్టుగా తీసుకోవాలి. వాళ్ళకి రోడ్ ట్యాక్స్ కానీ మిగతావన్నీ కూడా తగ్గింపు చేయాలి. అదేవిధంగా ప్రత్యేకంగా ఆటో కార్మికులకి ప్రమాద బీమాని ప్రభుత్వమే ఒక సర్వే టీం వేసి గుర్తించి వాళ్ళకి కార్డులు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి భవిష్యత్తులో కూడా ప్రమాద బీమా నుండి, ఆరోగ్య బీమా నుండి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ని కానీ ప్రభుత్వం వారం 10 రోజుల్లో కానీ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతాం. దానికి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాం. వికలాంగుల పెన్షన్ సవరించడం సరికాదంటున్న రేగం ముత్యాలింగం, కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వైసీపీ నాయకులు. వికలాంగుల పెన్షన్ సవరించడం సరికాదంటున్న రేగం ముత్యాలింగం, కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వైసీపీ నాయకులు. రేగం ముత్యాలింగం మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ఇంత దారుణంగా వికలాంగుల పెన్షన్ సవరించడం సరికాదంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కాలంలో మరి 5 సంవత్సరాల్లో ఇలా ఎలాంటి సమయంలో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు రద్దు చేయలేదు. పెన్షనర్స్ ఇచ్చేటువంటి 66 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తే ఈరోజు దాన్ని సుమారు ఒక 4 లక్షలు లేనటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం కల్పించడం జరిగింది. లేనటువంటి పరిస్థితులు కల్పించడం జరుగుతుందని అన్నారు. దీనిపై మేము వ్యతిరేకతను తీసుకొస్తూ నిలిపివేసిన వికలాంగుల పెన్షన్లు వెంటనే ఇవ్వడం కోసం మీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేయడానికి ఎక్కడికైనా ముందుకు వెళ్దామని చెప్పారు. 400 మంది ఉంటే అందులో 50 మందికి పెన్షన్స్ లేవు. ఈరోజు ప్రతి మండలాల్లో ఇదే పరిస్థితి ఉందంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్టీసీఎల్ మహిళా అధ్యక్షుడు భాగ్యలక్ష్మి గారికి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర గారికి, అలాగే మిత్రులకు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరంతా చూస్తూనే ఉన్నారు. రోజు రోజుకి మరి ప్రజల వద్ద ప్రజలకు అందించేటటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ పథకాలు కూడా సమృద్ధిగా వాళ్ళకు అందినటువంటి దాఖలాలు లేవు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో మరి ఆ 5 సంవత్సరాలు కూడా కష్టకాలంలో కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అలాంటి సమయంలో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు అనేటటువంటిది ఆపినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ ఈరోజు నిన్నటికి నిన్న మరి పెన్షనర్స్ ఇచ్చేటటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ సుమారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 66 లక్షల మందికి ఇస్తే
ఈరోజు దాన్ని సుమారు ఒక 4 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు లేనటువంటి పరిస్థితులు కల్పించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఇందులో కూడా కనీసం ఏంటంటే 100% పెన్షన్ అంటే పెన్షనర్ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగ్గించి ఈరోజు మరి ఎవరు కూడా పెన్షన్ వాళ్ళకు ఉండేటటువంటి డిజేబిలిటీ ఉండేటటువంటిదంతా పూర్తి తగ్గించేసి మరి ఈరోజు వాళ్ళకి పెన్షన్లు లేనటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. మరి దీనివల్ల రాష్ట్రంలో ఉండేటటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పూర్తిగా మరి ఈరోజు నిరాసక్తకు గురవ్వడం అనేది. రిమ్స్ అధికారులు వెంటనే స్పందించి సెక్యూరిటీ సిబ్బంది 2 నెలల బకాయిలు వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, టౌన్ కన్వీనర్ ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. గురువారం రిమ్స్ హాస్పిటల్ సెక్యూరిటీ కార్మికుల 2 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ధర్నా చేపట్టారు. పేరు వచ్చేసరికి కేఆర్ రాజేశ్వరి. నేను రిమ్స్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నాను. మాకు కొత్త కాంట్రాక్ట్ కార్తికేయ అనేసి కొత్త కాంట్రాక్ట్ వచ్చింది. మాకు 2 నెలలుగా జీతాలు కూడా వేయడం లేదు. మాకు పిల్లలకి ఫీజులు కట్టుకునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. కనీసం పక్కింటికి కూడా వెళ్ళి అడుక్కునే బతుకు కూడా మాకు తెస్తున్నారు. ఇక్కడ మేము ఎందుకు వచ్చాం? మాకు ఆ కడుపు కోతే కదా మేము ఇక్కడికి వచ్చాం. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు జీతాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నేను ఒంటరి మహిళను. నాకు భర్త లేరు. నేను ఇక్కడ జాయిన్ అయ్యాను, కానీ అక్కడ నేను జాయిన్ కండి జీతాలు లేవు. మాకు జీతాలు లేవు. దూర బారి నుండి మేము వస్తున్నాం. మేము ఛార్జీలు కూడా కష్టమైపోతుంది రావడానికి. ఛార్జీ మీరు జీతాలు వేస్తారని అనుకుంటున్నాం. మరి ఈరోజు మనం కాంట్రాక్టర్తో ఏదైతే ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నామో, కానీ ఇంతవరకు మనకు వచ్చినటువంటి కొత్త కార్తికేయ అనేటువంటి ఏజెన్సీ మనతో ఏ రకమైనటువంటి సంప్రదింపులు అనేవి జరపట్లేదు. అటు మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి కొమ్ము కాస్తున్నారు అధికారులు, అది మనకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా సరే బకాయి ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలి. మరి ఇది కానీ అంటే సకాలంలో కానీ పరిష్కారం కాకపోతే దీన్ని భారీ స్థాయిలో ఇంకా ముందుకు అనేక కార్యక్రమాల ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళి ఇది సమస్య పరిష్కారం అయినంత వరకు కూడా దీన్ని సాధించి తీరుతామని మన నాయకులు కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఎవరైతే వీళ్ళకి ఏజెన్సీకి కొమ్ము కాస్తున్న వాళ్ళపైన కూడా మేము తగినటువంటి ఇది తీసుకుంటామని కోరుతున్నా. పైన వెంకటరమణ. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో వైన్ షాపులు మూసివేసి వైన్ షాప్ లైసెన్స్ దారులు నిరసన తెలియజేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో వైన్ షాపులు మూసివేసి వైన్ షాప్ లైసెన్స్ దారులు నిరసన తెలియజేశారు. ఎస్ రాయవరం మండలంలో ఉన్న 7 వైన్ షాపులు మూసివేసి అడ్డు రోడ్డులో వైన్ షాప్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైన్ షాప్ యజమానులు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంకు 65 లక్షల రూపాయలు కిస్తీ కట్టడమే కష్టంగా ఉందన్నారు. అలాంటి సమయంలో పర్మిట్ రూమ్లకు 7,50,000 రూపాయలు కట్టమనడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఆగస్టు నెలలో 20 రోజులు పూర్తయిపోయిన తరువాత కూడా ఆగస్టు నెల డబ్బులు కూడా కట్టాలని చెబుతున్నారని, ఆ విషయం బాధాకరమన్నారు. ప్రభుత్వంకి కిస్తీ కడుతూ వైన్ షాప్ రన్ చేస్తున్న మా వైన్ షాప్లపై ఎక్కడో కిల్లి బడ్డీలో మద్యం సేవిస్తున్నారు అంటూ మాపై ఎక్సైజ్ శాఖ కేసులు రాయడం మంచి పద్ధతి కాదన్నారు. ఎక్సైజ్ శాఖ పనితీరు ఇలానే కొనసాగితే వైన్ షాపులు కొనసాగించలేమని తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎస్రావరం మండలం పరిధిలో 7 వైన్ షాపులు ఉన్నాయండి. అడ్రోడ్ 2, గుడివాడ 1, దార్లపూడి 1, ధర్మవరం 1, ఎస్రావరం 2. ఈ 7 షాపులు కూడా మండలం ఇదిగా నడుస్తుంది. ప్రజెంట్ ఏంటంటే గత సంవత్సరం 65 లక్షల రూపాయలుకి లైసెన్స్ ఫీజు అని చెప్పారు. దాన్ని దశల వారీగా కట్టాలని చెప్పారు. అయితే అలా కడుతూ ఉన్నా సరే ఈరోజు గవర్నమెంట్ స్టార్టింగ్లో టెండర్ వేసే ముందు 20% మార్జిన్ ఇస్తానని చెప్పి గెజెట్లు ఇచ్చేస్తారు. ఆ గెజెట్లు ఇచ్చిన ప్రకారంగా 6 నెలల వరకు మాకు 9% వచ్చేది. షాపులు ఎటు కిట్టగా చాలా చంద్రబాంధరంగా అందరూ కూడా బాధపడేవారు. దీన్ని మళ్ళీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళగా గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ 14% అంటే 13.5, 14% మార్జిన్ పెంచింది. అయినా సరే మాకు ఏం గిట్టుబాటు అవ్వట్లేదు సార్. గిట్టుబాటు అవ్వకపోగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాష్ట్రంలో ఉన్న షాపులన్నీ లాస్లోనే నడుస్తున్నాయని అంటున్నారు. కానీ ఎంతవరకు ఎవరు అన్నది బయటకు చెప్పలేదు. కానీ మా వరకు మా బాధ చెప్పుకోవడం ఏంటంటే మా 7 షాపులు కూడా లాస్లోనే నడుస్తున్నాయి సార్. ప్రజెంట్ అయితే లాస్లోనే నడుస్తున్నాయి. అది కిస్తీ టైం రాబోతుకి ఎలా ఉంటుందంటే
చాలా టెన్షన్. ఓ పక్క కిస్తీ కట్టాలా, రెండో పక్క స్టాక్ ఇడిపించాలని డిపార్ట్మెంట్ ఫెదర్ చేస్తుంది. కిస్తీ కడుతూనే స్టాక్ ఇడిపిస్తూ ఉంటున్నాం. దానికి తోడు ఏమైందంటే ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే 2000 వచ్చి 25-26కి సిట్టింగ్ పర్మిషన్ రూమ్ అని చెప్పేసి తీసుకోమంటున్నారు. అది ఫస్ట్ ఏంటంటే మాకు చెప్పలేదు, గెజెట్లో లేదు. షాపులు వేసే ముందు గెజెట్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మాకైతే ఇంటిమేషన్ లేదు సిట్టింగ్ పర్మిషన్ రూమ్ తీసుకోవాలా మీరు అన్నది లేదు. కానీ ఆ రోజు మాకు లైసెన్స్ ఏ విధంగా ఇచ్చారంటే షాప్కి ఇంత ఏరియా కావాలి, షాప్ ఇంత ఉండాలి, దానికి మాత్రమే మాకు లైసెన్స్ ఇచ్చారు. ఆ విధంగానే మేము వ్యాపారం చేస్తున్నాం. తర్వాత చుట్టుపక్కల ఉన్న షాప్కి మేము సర్వీనింగ్లో దగ్గరలో ఎవరు పెట్టకూడదు, ఈ పాన్ షాప్ పెట్టకూడదు అని చెప్పారు. అవి పెట్టనివ్వలేదు. కానీ వేరే దిక్కుల అంటే ఒక 50 మీటర్స్ దూరంలో ఎవరైనా పెట్టుకోవచ్చు. దాని మీద అక్కడికి వెళ్ళి ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారు. ఆ ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళు కూడా తీసుకొచ్చి మొన్న వచ్చి మా షాప్లో నవ్వుకున్నామా, ప్లస్ ఆ ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళని ఇద్దరిని కూడా తీసుకెళ్ళిపోయారు. అది పక్కన పెడితే ప్రజెంట్ ఈ ఆగస్ట్ మంత్ ప్లస్ సెప్టెంబర్ మంత్ 2 మంత్లకు కలిపి 1,25,000 రూపాయలు సిట్టింగ్ పర్మిషన్ కట్టాలని గవర్నమెంట్ రూల్ పెట్టింది సార్. కానీ ఈ రోజు 20వ తేదీకి 20 రోజులు గడిచిపోయింది ఈ మంత్లో. అయినా సరే ఈ 20 రోజులు ప్లస్ నెక్స్ట్ మంత్కి కూడా సిట్టింగ్ పర్మిషన్ కట్టాలంటున్నారు. అది కూడా ఈ రోజే. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును కాపాడేలా కలిసి వచ్చే పార్టీతో కలిసి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఇంతకుముందు వచ్చిన రైతు భరోసా సంఖ్య కంటే ఇప్పుడు సుమారు 70-80 వేల మందికి ఇంకా రాలే. ఇది వాస్తవం, లెక్కలు వాళ్ళే చూసుకోమనండి. ఇదేం ఫ్యాబ్రికేట్ కాదు, ఎవరి మీద నిందమొప్పుతూ చెప్తున్న మాటలు కాదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు? ఈవెన్ సాంకేతిక కారణాలు, సాంకేతికమైన అంశాలు ఉంటే ఆ అంశాలు, ఆ లోపాలని మరి అధికారులే కదా, ప్రభుత్వంలో అధికారులే కదా దాన్ని సాధించవలసింది. అయిపోయింది, ఇది అట్టాసంగా అన్నాము చేశాము అని చెప్పింది. అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా 35-40 మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు 7-8 లక్షల మందికి ఇంకా ఈ అన్నదాత స్కీమ్ అర్హులైన వారికి అందరి పరిస్థితి వాటికి ఉంది. ఓ సంవత్సరం పాటు గాలికి వదిలేశారు. విద్యార్థికి ఇచ్చిన అప్పుడు అమ్మఒడి ఇచ్చేవాళ్ళం. తర్వాత దానికి ఏం పేరు పెట్టారు మహారాజా? తల్లికి వందనం. అట్టహాసంగా చెప్పారు. ఇవాళకి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, ఇంకా 7-8 లక్షల మంది పిల్లలకు అరకొరుగ్గా ఇంకా 4,000-5,000 రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన సందర్భం నేపథ్యం ఉంది. కేంద్రం నుంచి డబ్బు రావాలంటారు. మరి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? మా 5 సంవత్సరాల పరిపాలనలో, గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే 2 విడతలుగా ఏ విద్యార్థికి ఇచ్చిన సందర్భం నేపథ్యం ఉన్నదో చెప్పండి. అంతేకాదు మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు అట్టహాసంగా వీడియో పెన్షన్ ఇచ్చారు. 1,00,000 మందికి ఒకేసారి ఇస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద పేపర్లో అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఎవరికి ఇచ్చారు? 1,00,000 మందికి. ఎవరైతే భర్తలు వచ్చి పెన్షన్ తీసుకుని ఆ భర్త వచ్చి చనిపోతే ఆ భార్యకి ఇచ్చారు వీడియో పెన్షన్ తప్ప. గత 14 నెలల కాలమైంది ప్రభుత్వం వచ్చి. ఈ 14 కాలంలో ఉన్న వీడియో పెన్షన్లు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఒక్కరికి ఇచ్చారో చెప్పండి.